అందరికీ నమస్కారం. మనం రోజూ ఆన్లైన్లో ఎన్నో వస్తువులు చూస్తాం, కొంటాం. కానీ ఒక సింపుల్ సేల్ వెనుక ఎంత పెద్ద స్ట్రాటజీ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఒక ఆన్లైన్ స్టోర్ పేజ్ని విడదీసి దాని వెనుక ఉన్న అమ్మకపు వ్యూహాలను బయటపెడదాం. పదండి, లోపల ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం. మనం ఒక ప్రోడక్ట్ పేజ్ని చూడగానే అందులో కనిపించే ప్రతీదీ అంటే అక్షరాల ప్రతీదీ మనల్ని కొనాలనేలా చేయడానికి డిజైన్ చేసిందే. అసలా కథేంటో, ఆ మాయాజాలమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ విషయం అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ ఈ యూస్టా ఫ్లిప్ ఫ్లాప్ల లిస్టింగ్ ఉంది కదా, దీన్నే మనమిప్పుడు ముక్కలుగా విడదీసి చూద్దాం. లోపల అసలు మ్యాటర్ ఏంటో అర్థం చేసుకుందాం. అన్నింటికన్నా ముందు ధర, ప్రైజింగ్. ఇదొక పెద్ద సైకలాజికల్ గేమ్ అనుకోండి. ఈ ధరను వాళ్ళు మన ముందు ఎలా పెడతారో దానివల్ల మన ఆలోచన ఎలా మారిపోతుందో చూద్దాం. ఒక విషయం గమనించారా? ఈ పేజీలో ఉన్న ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ మీద సేమ్ డిస్కౌంట్ ఉంది. అంటే అన్నీ ఒకే డిస్కౌంట్కి అమ్ముతున్నారు. ఇది అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. రండి, ఇప్పుడు ఆ నంబర్లని కొంచెం జూమ్ చేసి చూద్దాం. ఈ డిస్కౌంట్ వెనక ఉన్న అసలు ట్రిక్ ఏంటో బయటపెడదాం. ఫస్ట్ మన కళ్లలో పడేదేంటి? ఆ గీత కొట్టేసిన ధర కదా, రూ. 186. దీన్నే యాంకర్ ప్రైస్ అంటారు. అంటే ఏంటంటే మన మైండ్లో ఓకే, ఈ చెప్పుల అసలు విలువ ఇది అని ఒక నెంబర్ను ఫిక్స్ చేసేస్తారన్నమాట. ఆ తరువాత వెంటనే మనకు కనిపించేది అసలు ధర, జస్ట్ రూ. 93. వెంటనే మనకేమనిపిస్తుంది? అబ్బా, భలే డీల్ కదా అనిపిస్తుంది. ఎందుకంటే మన మైండ్లో ఆల్రెడీ ఆ 186 అనే నంబరుంది. అయితే ఈ రెండు నంబర్ల కన్నా పవర్ఫుల్ ఏంటో తెలుసా? 50%. 50% ఆఫ్ అని చూడగానే మనకు లెక్కలు కూడా అవసరం లేదు. సగం ధర అంతే. ఈ మెసేజ్ చాలా సింపుల్గా, చాలా బలంగా మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. సరే, ధరల కథ అలా ఉంటే ఇప్పుడు ఇంకో యాంగిల్ చూద్దాం. అసలు ఇన్ని రకాల డిజైన్లు, రంగులు ఎందుకు పెట్టారు? ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, ఒకవైపు ఏమో చాలా సింపుల్గా ఉన్న ఆలివ్ గ్రీన్ కలర్ ఉంది. ఇది ఎవ్వరైనా వేసుకోవచ్చు, దేని మీదకైనా సూట్ అవుతుంది. మరోవైపు కాస్త స్టైల్గా, డిఫరెంట్గా ఉండాలనుకునే వాళ్లకోసం ఈ బ్లూ క్యామో లాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ అందరికీ ఏదో ఒక ఆప్షన్ ఉందని ఫీలింగ్ కల్పిస్తున్నారన్నమాట. అంటే వాళ్ళసలు టార్గెట్ ఒకటో రెండో స్టైల్స్ అమ్మడం కాదు. ఆ పేజీకి వచ్చిన ప్రతి ఒక్కరికీ అరే, ఇక్కడ నా టేస్ట్కి తగ్గట్టుగా ఏదో ఒకటుంది అనిపించాలి. ఆ ఫీలింగ్ వచ్చిందంటే చాలు, వాళ్ళు ఏదో ఒకటి కొనడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, సోషల్ ప్రూఫ్. సింపుల్గా చెప్పాలంటే జనం మెచ్చింది మనం మెచ్చడం. 10 మంది ఒక వస్తువు బాగుంది అని చెప్తే మనం కూడా అది బాగుంటుందేమో అనుకుంటాం కదా, అదే టెక్నిక్. ఇక్కడ రేటింగ్స్, రివ్యూస్ ఆ పని చేస్తాయి. ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఆలివ్ గ్రీన్ ఫ్లిప్ ఫ్లాప్స్కి ఏకంగా 416 రేటింగ్లున్నాయి. మిగతా వాటితో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. అంటే అర్థమేంటి? ఎక్కువ మంది దీన్నే కొన్నారు, దీని గురించే మాట్లాడారు. ఆ సోషల్ ప్రూఫ్ వెనుకున్న సైకాలజీ ఇదే. 100 మంది కొని మంచి రేటింగ్ ఇచ్చారంటే అప్పుడు మనకు తెలియకుండానే ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఓకే, ఇంతమంది కొన్నారంటే ఇది మంచి ప్రాడక్ట్ అయి ఉంటుంది, నేను కొన్నా పర్వాలేదు, రిస్క్ తక్కువ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం కథలో హీరో ఎవరో చూద్దాం. ఈ పేజీలో అత్యధికంగా అమ్ముడవుతున్నా, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నా ఆ ఒక్క ప్రోడక్ట్ ఏంటి? దాని సక్సెస్ సీక్రెట్ ఏంటి? చూసారా, ఇక్కడ మన హీరో ఈ ఆలివ్ గ్రీన్ ఫ్లిప్ ఫ్లాప్. దీనికే ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయి, దీన్నే ఎక్కువ మంది కొంటారు. గమనించండి, దాని డిజైన్ ఎంత సింపుల్గా, ఎంత యూనివర్సల్గా ఉందో, అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అసలు ఈ సింపుల్ డిజైన్ ఎందుకు ఇంత సక్సెస్ అయ్యింది? 1. దానికున్న 416 రేటింగ్లు. 2. 4.2 స్టార్ రేటింగ్. 3. ఆ కలర్ ఏ డ్రెస్ మీదకైనా నప్పుతుంది. 4. చాలా సింపుల్, క్లాసిక్ డిజైన్. అందుకే ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని చాలామందికి ఇది సేఫ్ చాయిస్ అన్నమాట. ఆలోచించకుండా కార్ట్లో వేసేస్తారు. ఓకే, ఇప్పటిదాకా మనం ధర, వెరైటీ, రివ్యూస్ ఇలా ఒక్కోదాన్ని విడివిడిగా చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే మనకొక కంప్లీట్ పిక్చర్, ఒక పక్కా అమ్మకపు వ్యూహం కనిపిస్తుంది. సో వాళ్ళ 4 అడుగుల వ్యూహం ఇదే. స్టెప్ 1, అన్నింటి మీద 50% డిస్కౌంట్ అని పెట్టి మొదట మనల్ని ఆకర్షించడం.
స్టెప్ 2 మన టేస్ట్కి తగ్గట్టు ఏదో ఒకటి ఉందనిపించేలా కొన్ని వెరైటీలు చూపించడం. స్టెప్ 3 ఎక్కువ రివ్యూలున్న ప్రాడక్ట్స్ని హైలైట్ చేసి మనలో నమ్మకం కలిగించడం. ఇక ఫైనల్గా స్టెప్ 4 అందరికీ నచ్చే ఒక సేఫ్ హీరో ప్రాడక్ట్ మీద ఎక్కువ సేల్స్ జరిగేలా చూడటం. చూశారా ఎంత పద్ధతిగా ఉందో? అందుకే మనం చూస్తున్నది కేవలం కొన్ని చెప్పుల లిస్టు కాదు, అది మనల్ని బ్రౌజింగ్ స్టేజ్ నుండి బై నౌ బటన్ నొక్కే వరకు తీసుకెళ్లడానికి చాలా జాగ్రత్తగా డిజైన్ చేసిన ఒక సిస్టమ్, ఒక ట్రాక్ అన్నమాట. ఇప్పుడు ఈ మొత్తం స్ట్రాటజీ తెలిసింది కదా. మరి నెక్స్ట్ టైం ఆన్లైన్లో ఏదైనా కొనేటప్పుడు ఆ పేజ్ని కేవలం ఒక కస్టమర్లా కాకుండా ఒక అనలిస్ట్లా చూడండి. అక్కడింకెన్ని కొత్త విషయాలు కనిపిస్తాయో గమనించి చూడండి. చాలా ఆసక్తిగా ఉంటుంది.